ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ చారిత్రాత్మక అడుగు వేసిందని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనలో ఇదొక కీలక మైలురాయిగా అభివర్ణించారు. వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో ప్రముఖ ట్రావెల్ సంస్థ ఎక్స్ప్లర్జర్ రూపొందించిన నివు ఏఐ ప్లాట్ఫారం వినియోగానికి ఏపీ పర్యాటక అథారిటీ 3 ఏళ్ల వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఏపీటీఏ ఎండీ ఆమ్రపాలి కాటా, ఏపీటీఏ సీఈఓ ఏఏఎల్ పద్మావతి, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో మంత్రి కందుల దుర్గేష్ సంబంధిత అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఈ కీలక ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని 100కు పైగా ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రాలలో పర్యాటకులకు బహుభాషా ఏఐ సహాయాన్ని అందించనుందని పేర్కొన్నారు. పనితీరు బాగుంటే కాలపరిమితిని పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మొదటి ఏడాదిలో 30 ప్రధాన ప్రాంతాల్లో 3 ఏళ్లలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు స్పష్టం చేశారు. దీనివల్ల పర్యాటకులకు ఎలాంటి ఖర్చు లేదని, ఇది పూర్తిగా ఉచితమని, ఎలాంటి ప్రత్యేక యాప్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి దుర్గేష్ వివరించారు. మంత్రి దుర్గేష్, సెక్రటరీ అజయ్ జైన్ స్వయంగా ఏఐ టెక్నాలజీని వినియోగించి స్వయంగా సంభాషించారు. పర్యాటక ప్రాంతాల విశేషాలను మీడియా ప్రతినిధుల ఎదుట తెలుసుకున్నారు. వింటున్నప్పటికీ కూడా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇప్పటి వరకు మనకి వన్ వేలోనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి విధానం ఉంది. ఇక్కడ ఏదైతే ఈ పర్యాటక ప్రదేశాలు కానీ లేకపోతే టూరిజం సంబంధించిన ఇతర ప్రదేశాలు కానీ అదేవిధంగా టెంపుల్స్ కానీ వీటికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎక్స్ప్లోరర్ వారు ఒక ప్రత్యేకమైనటువంటి నూవీ యాప్ని, నూవీ ఏఐ అది ఏర్పాటు చేస్తారు. అంటే క్యూఆర్ కోడ్ని అక్కడ ఇస్తారు. దాని మీదకి మనం ఎవరు కూడా యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోకర్లేకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ క్యూఆర్ కోడ్ని మనం దాంట్లోంచి చూస్తే ఆ స్థల పురాణం మొత్తం కూడా మనకి వచ్చేస్తుంది. 130 భాషల్లో వస్తుంది. మీరు ఏ రకమైనటువంటి భాషలో మాట్లాడితే ఆ రకమైనటువంటి భాషలో 130 భాషల్లో వస్తుంది. మనం దాన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం మాత్రమే కాకుండా ఆ స్థల పురాణం లేకపోతే అక్కడ ఉన్నటువంటి విశేషాలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విశేషాలు తెలుసుకోవడం మాత్రమే కాకుండా మీకు ఇంకా అందులో ఏమైనా సందేహాలు ఉంటే, ఆ డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మళ్ళీ 2-వే కమ్యూనికేషన్ సిస్టంలో వాటిని మనం అడిగితే అది మళ్ళీ చెప్పేటువంటి కార్యక్రమం ఉంటుందన్నమాట. మొట్టమొదటిసారిగా దీన్ని ఇవాళ మంగళగిరిలో పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆ ప్రాంతంలో పెట్టడం జరిగింది. అది చాలా విజయవంతంగా మేము చూడడం జరిగింది. ఒక 3 రోజుల క్రితం వారు దాన్ని డెమాన్స్ట్రేషన్ చేసినప్పుడు నేను కూడా తెలుగులో ప్రశ్నిస్తే తెలుగులో నాకు చాలా విస్పష్టమైనటువంటి సమాధానం అందులోంచి రావడం జరిగింది. తిరిగి మళ్ళీ నేను వారితోటి సంభాషించడం కూడా జరిగింది. ఇలాగ ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో రమారమి ఒక 100 పర్యాటక ప్రదేశాలని ఎంపిక చేసుకుని 100 పర్యాటక ప్రదేశాల్లో కూడా ఈ క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేసి తద్వారా సమాచారాన్ని వచ్చేటువంటి పర్యాటకులందరికీ కూడా అందించాలనేటువంటి ఒక తలంపుతోటి ఎక్స్ప్లోరర్ వారితోటి ఇవాళ మనం ఎంఓయూ అవుతున్నాం. వారు కూడా పూర్తిగా దీన్ని మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చేస్తున్నారు.